క్వాంటమ్ మెకానిక్స్ మనకి ఏం చెప్తుందంటే రియాలిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ యూ లుక్ ఎట్ ఇట్. అంటే రియాలిటీ అన్నది లేదట. మనం ఎప్పుడైతే మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తామో రియాలిటీ అన్నది క్రియేట్ అవుతుందట. అంటే రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేయడం వల్ల మన కాన్షియస్నెస్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. సో ఈ వీడియోలో నా ఫేవరెట్ ఆస్ట్రాలజీ బుక్స్ ఏంటో డిస్కస్ చేయబోతున్నాను. ఓకే, సో ఈ బుక్స్తో పాటు నా యొక్క ఆస్ట్రాలజికల్ జర్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బీ అ లాంగ్ వీడియో బట్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇందులో నేను మెన్షన్ చేసే బుక్స్ అన్నీ కూడా చాలా మంచి బుక్స్, ఫెంటాస్టిక్ బుక్స్ అనమాట. నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నేను తీసుకున్న బుక్స్ ఇవన్నీ. అండ్ ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ అన్ని బుక్స్ని నేను మెన్షన్ చేయట్లేదు. నాకు పర్సనల్గా ఉపయోగపడిన బుక్స్, అలాగే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన బుక్స్ మాత్రమే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బిగినర్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని కేటగిరీస్ని, అంటే అన్ని బుక్స్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, సో ముందుగా ఎవరైతే ఆస్ట్రాలజీ నేర్చుకుందాం అనుకుంటారో వాళ్ళు చదవవలసిన బుక్, మొట్టమొదటి బుక్ ఏంటంటే భగవద్గీత. సో దిస్ ఇస్ భగవద్గీత. నేను స్టార్ట్ చేసింది ఈ వెర్షన్ తోటి. ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారు రచించిన, అంటే వారి యొక్క ఇంటర్ప్రిటేషన్ అనమాట. భగవద్గీత చాలామంది చాలా రకాలుగా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఓకే, వాళ్ళ ఫిలాసఫీని జోడించి ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ బుక్ ఏదైతే ఉందో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్, ఇది ఇస్కాన్ వాళ్ళ బుక్ అనమాట. ఇది స్వామి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్ వారి బుక్ ఇది. సో ఆయన ఏం స్ట్రెస్ చేస్తారంటే భక్తిని ఎక్కువ స్ట్రెస్ చేస్తారు ఈ బుక్లో. ఎందుకు భగవద్గీత మనం చదవాలంటే ఆస్ట్రాలజీ ముందు, సో ఫస్ట్ మన గురించి మనం అర్థం చేసుకోవాలి. ఆస్ట్రాలజీ అంటే ప్లానెట్స్, గ్రహాలు, ఈ నక్షత్రాలు, ఈ రాశులు, ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. కానీ ముందు మనమేంటో మనం అర్థం చేసుకోవాలి. హ్యూమన్ పర్సనాలిటీలో ఉండే డైమెన్షన్స్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అవి అర్థం చేసుకోవాలంటే భగవద్గీత చాలా వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. సో నేను ఈ బుక్ చదివింది 2009లో. అది కూడా ఎలాగంటే నేను 2009 వరకు నేను వేరే ఫీల్డ్లో ఉన్నాను. అంటే నేను కెరియర్లో ఏదో సాధించాలనుకున్నాను అనమాట. అప్పటి వరకు చాలా ప్యాషనేట్గా ఉండేవాడిని, ఏదో సాధించాలని తపన పడేవాడిని అనమాట. కానీ నా లైఫ్లో నాకు సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతూ ఉండేది. ఒకే రకమైన ప్యాటర్న్, నేను ఒకసారి నా లైఫ్ అంతా అనలైజ్ చేసుకున్నట్లయితే ఒకే రకమైన ప్యాటర్న్ మళ్ళీ అదే రిపీట్ అవడం జరుగుతుంది అనమాట. నాకు అది అర్థమయ్యేది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా అదే నేను ఫేస్ చేస్తున్నాను. సో నాకు అది అర్థమయ్యేది కాదు. సో ఆ టైంలో, అంటే 2009 టైంలో నేను ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకే రకమైన ఈవెంట్స్ జరుగుతున్నాయి లైఫ్లో. ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూసే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట. సో అక్కడి నుంచి నేను కొంచెం మెటీరియల్ లైఫ్ నుంచి కొంచెం డీవియేట్ అయ్యి, అప్పటి వరకు నేను సక్సెస్ అవ్వాలి, చాలా ప్రూవ్ చేసుకోవాలి, అలా ఆలోచించేవాడిని. నేను కొంచెం డీవియేట్ అయ్యి అసలు నా గురించి నేను తెలుసుకోవాలి, లేకపోతే ఫిలాసఫీ గురించి తెలుసుకోవాలి, స్పిరిచువాలిటీ గురించి తెలుసుకోవాలి అని ఎక్కువ ఆలోచించేవాడిని. సో ఆ టైంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగిందనమాట. నేను ఒక చోటుకి ట్రావెల్ చేశాను, ఒక చోటుకి విజిట్ చేశాను. సో నార్మల్గా ట్రావెల్ చేసేటప్పుడు మనం బ్యాగ్ క్యారీ చేస్తాం కదా, అలా నేను ట్రావెల్ చేసి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నా బ్యాగ్లో ఒక బుక్ కనపడింది. ఆ బుక్కే ఇది, భగవద్గీత యాజ్ ఇట్ ఈస్. సో నా బ్యాగ్లో నాకు తెలియకుండా ఈ బుక్ నేను చూశాను అనమాట, నాకు కనపడింది ఇది. సో ఇది బై మిస్టేక్ ఎవరైనా నా బ్యాగ్లో పెట్టి ఉండొచ్చు, లేకపోతే సమ్హౌ నా బ్యాగ్లోకి వచ్చి ఉండొచ్చు. కానీ దట్స్ ద బిగినింగ్ అనమాట. అప్పుడే నేను ఈ భగవద్గీతను చదవడం మొదలు పెట్టాను. సో ఈ భగవద్గీత చదివిన తర్వాత నాకు కొంచెం అర్థమైంది అనమాట. అప్పటి వరకు నాకు దేవుడు లేకపోతే గాడ్ గురించి ఆలోచించాలి, ఫిలాసఫీ అంటే ఏంటి, ఇవేవి నథింగ్, నాకేమీ తెలియదు. సో నెమ్మదిగా ఈ బుక్ చదివిన తర్వాత ఐ స్టార్టెడ్ డిగింగ్ డీపర్. నేను ఇంకా ఎక్కువ ఆలోచించడం మొదలు పెట్టాను. సో భగవద్గీతలో చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ గీతా మకరందం అనే బుక్ ఉంది, తెలుగులో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ బుక్. అలాగే స్వామి వివేకానంద గారిది ఎక్సలెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉంది, అలాగే మహాత్మా గాంధీ గారిది ఉంది. ఇలా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఈ అన్ని ఇంటర్ప్రిటేషన్స్లోని నాకు బాగా ఉపయోగపడిన బుక్ ఏంటంటే గాడ్ టాక్స్ విత్ అర్జున. సో ఇది శ్రీ పరమహంస యోగానంద గారు రచించిన బుక్. ఇది ఇట్స్ ఏ వండర్ఫుల్ బుక్. ఎందుకు వండర్ఫుల్ అంటే ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది, రియల్ లైఫ్లో మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే మహాభారతంలోని క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ అన్ని క్యారెక్టర్స్ని మనిషి యొక్క పర్సనాలిటీలో ఒక్కొక్క ఆస్పెక్ట్ తోటి కోరిలేట్ చేస్తూ చెప్తారనమాట ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుడు మనలోని కోరికను రిప్రజెంట్ చేస్తాడు, డిజైర్ని రిప్రజెంట్ చేస్తాడు. అలాగే దుశ్శాసనుడు ఉన్నాడు. దుశ్శాసనుడు మనలోని మనస్సును రిప్రజెంట్ చేస్తాడు, మనసు గుడ్డిది. అలాగే కృష్ణుడు మనలోని ఆత్మను రిప్రజెంట్ చేస్తాడు. ఇలాగా ప్రతి క్యారెక్టర్ని కూడా భీష్ముడు ఈగోని రిప్రజెంట్ చేస్తాడు, అహంకారాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సో ప్రతి క్యారెక్టర్ని మనలో మన పర్సనాలిటీలో ఉండే ఒక ఆస్పెక్ట్ తోటి కోరిలేట్ చేసి చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. సో ఆ బుక్ చదవడం ద్వారా నా గురించి నేను బాగా అర్థం చేసుకోగలిగాను. అలాగే నా చుట్టూరు ఉన్న సమాజాన్ని కూడా అర్థం చేసుకోవడానికి నాకు చాలా బాగా ఉపయోగపడింది. సో ఆస్ట్రాలజీ నేర్చుకోవాలంటే ముందుగా భగవద్గీత అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవద్గీత మనని మనం తెలుసుకునేటట్టు చేస్తుంది. అలాగే కర్మ అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ ఎవరు, మనస్సు అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా అర్థం చేసుకోవడానికి భగవద్గీత ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ తర్వాత ఆస్ట్రాలజీలో నాకు నచ్చిన బెస్ట్ బుక్ ఏంటంటే ఇట్స్ ఎ క్లాసిక్ బుక్, ఆస్ట్రాలజీ ఆఫ్ ద సీర్స్ బై డేవిడ్ ఫ్రాలీ. ఇది చాలా వండర్ఫుల్ బుక్. ఇది డేవిడ్ ఫ్రాలీ గారు రచించారు. డేవిడ్ ఫ్రాలీ గారు చాలా గొప్ప వేదాంతవేత్త. హీఈస్ ఎ గ్రేట్ స్పిరిచువల్ స్కాలర్, వేదాంతిక్ స్కాలర్, అలాగే ఆయుర్వేదిక్ టీచర్. ఆయనకి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు తోటి ఆయన్ని సత్కరించడం కూడా జరిగింది. సో హీఈస్ ఎ వండర్ఫుల్ టీచర్ అనమాట. ఆయన రాసిన క్లాసిక్ బుక్ ఇది. ఇది చాలా ఈజీగా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా చిన్న బుక్, చాలా పెద్ద బుక్ కూడా కాదు ఇది. అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తారు ఇంచుమించుగా, కానీ చాలా రీడబుల్ అనమాట. చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఈజీగా చదవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గాడ్ టాక్స్ విత్ ఆస్ట్రాలజీ ఆఫ్ ద సీర్స్ బై డేవిడ్ ఫ్రాలీ. ఎక్సలెంట్ బుక్. బిగినర్స్ బుక్లో దిస్ ఇస్ ద ఫస్ట్ బుక్. సో ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఈ బుక్ బెస్ట్ బుక్ అనమాట. స్టార్ట్ చేయడానికి ఇది బెస్ట్ బుక్. ఆ తర్వాత బుక్ లైట్ ఆన్ లైఫ్ బై హార్ట్ డే ఫ్యూ అండ్ రాబర్ట్ స్వబోడా. ఇది చాలా చిన్న బుక్ లాగా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఇన్ ఆస్ట్రాలజీ. నేను ఏ బుక్ చదవను, ఒకే ఒక్క బుక్ చదువుతున్నాను కనుక మీరు అనుకున్నట్లయితే ఆ ఒక్క బుక్కే ఈ బుక్. ఇందులో అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తారు, చాలా డీటెయిల్గా కవర్ చేస్తారు, చాలా డెప్త్లోకి వెళ్తారు. అలాగే రెమెడీస్ కూడా ఉంటాయి ఇందులో, నక్షత్రాల గురించి, ప్లానెట్స్ గురించి చాలా ఫిలాసాఫికల్గా, చాలా డీప్గా ఇందులో ఉంటుంది అనమాట. ఇట్స్ ద బెస్ట్ బుక్. ఒకే ఒక్క బుక్ చదువుతాను, ఇంకే బుక్ నేను చదవను అనుకుంటే ఇది ఒక్క బుక్ చాలు, లైట్ ఆన్ లైఫ్. లైట్ ఆన్ లైఫ్ అంటే జ్యోతిష్. జ్యోతిష్ అంటే ఏంటి? జ్యోతి అంటే లైఫ్, ఆయుష్ అంటే జ్యోతి అంటే లైట్, ఆయుష్ అంటే లైఫ్. లైట్ ఆన్ లైఫ్. సో an introduction to the astrology of India, Light on Life is the best book for astrology. So the next book, The Path of Light by James Keller. So ఈ బుక్ ఇది కూడా చాలా మంచి బుక్ బిగినర్స్కి. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేస్తారు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇవి 2 వాల్యూమ్స్ ఉంటాయన్నమాట, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. డెప్త్లోకి వెళ్ళకపోయినా అన్ని కాన్సెప్ట్స్ని ఇంచుమించుగా కవర్ చేస్తారు. 2 వాల్యూమ్స్ ఉంటాయి, ఇది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 కూడా ఉంటుంది. సో ఇది కూడా మంచి బుక్, ద పాత్ ఆఫ్ లైట్. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటాను, నేను ఇది యూఎస్ నుంచి తెప్పించాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకుంటాను, బట్ ఇట్స్ ఎ గుడ్ బుక్. అంటే బిగినర్స్కి ఇవన్నీ కూడా చదవవలసిన బుక్స్ అనమాట. ఆస్ట్రాలజీ ఆఫ్ ద సీర్స్ కానీ, లైట్ ఆన్ లైఫ్ కానీ, పాత్ ఆఫ్ లైట్ కానీ, ఇవన్నీ చదవవలసిన బుక్స్. ఓకే, ఇది కూడా ఇట్స్ ఎ గుడ్ బుక్. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఆన్ రిలేషన్షిప్స్. దిస్ ఈజ్ వండర్ఫుల్ బుక్. ఈ బుక్ ఏంటంటే రిలేషన్షిప్స్ గురించి, ఎస్పెషల్లీ అండ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ రిలేషన్షిప్స్. అంటే మనం చాలామంది ఇప్పుడు మ్యారేజెస్ అప్పుడు రిలేషన్షిప్స్
మ్యారేజెస్లో పొంతన అంటారు కదా, వివాహ పొంతన అంటారు కదా, దానికి. అలాగే ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్, జస్ట్ మ్యారేజే కాదు, లవ్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్ మధ్యన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, లేకపోతే మనిషిలో రిలేషన్షిప్స్కి ఆ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఇందులో చాలా క్లియర్గా చాలా డీటెయిల్డ్గా ఉంటుంది అనమాట. అలాగే ప్లానెట్స్ మధ్యలో కూడా రిలేషన్షిప్స్ గురించి, అలాగే పార్ట్నర్షిప్స్ గురించి, ఇద్దరు వ్యక్తుల మధ్యన పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది, బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, మరి ఏమైనా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్యన ఎలా ఉంటుంది, తల్లిదండ్రుల మధ్యన ఎలా ఉంటుంది, ఇలా అన్ని రిలేషన్షిప్స్ని కవర్ చేస్తూ ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. ఇది కూడా ఆ లైట్ అండ్ లైఫ్ రాసిన వారే, హార్డేఫ్యూ అండ్ రాబర్ట్ ఈ స్వబోడా. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్ ఫర్ రిలేషన్షిప్స్ అనమాట. సో రిలేషన్షిప్స్ గురించి తెలుసుకోవాలంటే ఇది ఒకటే బుక్ ఉంది నాకు తెలిసి, ఇంకే బుక్స్ లేవు. మిగిలిన బుక్స్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. డీటెయిల్డ్గా చాలా ఎక్స్క్లూజివ్గా చాలా డెప్త్లో డిస్కస్ చేసిన, రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేసిన బుక్ ఇది ఒకటే బుక్, లైట్ ఆన్ రిలేషన్షిప్, ద సినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ ఆస్ట్రాలజీ. ఇట్స్ వండర్ఫుల్ బుక్. సో ఆ నెక్స్ట్ బుక్ నేను చదివింది, ఇది ఒక స్పెషల్ బుక్. అదేంటంటే ద గ్రేట్నెస్ ఆఫ్ సాటర్న్. ఈ బుక్ గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. ఈ బుక్ నేను నార్మల్గా అమెజాన్లో బుక్స్ కొంటూ ఉంటాను. సో అమెజాన్లో కొన్నప్పుడు నాకు మ్యాక్సిమం 3 days 4 days పడుతుంది. కానీ ఈ బుక్ 7 days పట్టింది. 7 days సాటర్న్ డిలే. అది నేను అనుకోకుండా శనివారం నాడు బుక్ చేశాను ఈ బుక్ని. మళ్ళీ అది తిరిగి నెక్స్ట్ సాటర్డే వచ్చింది. సాటర్న్, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ సాటర్న్. శని గురించి తెలుసుకోవాలంటే, ఎస్పెషల్లీ శని గ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటే దిస్ ఇస్ ద బుక్. అలాగే గుడ్ థింగ్ ఏంటంటే శని మాత్రమే కాదు, ఈ బుక్ పేరు ద గ్రేట్నెస్ ఆఫ్ సాటర్న్ అని ఉన్నా కానీ అన్ని గ్రహాల గురించి కూడా డిస్కస్ చేస్తారు ఇందులో. ఇంచుమించు అన్ని గ్రహాల గురించి కూడా డిస్కస్ చేస్తారు. ఇట్స్ అ వండర్ఫుల్ బుక్, ద గ్రేట్నెస్ ఆఫ్ సాటర్న్. సో ఇది కొంచెం డెప్త్ ఉంటుంది అనమాట. అంటే ప్రతి గ్రహం వెనకాల ఉన్న స్టోరీ, ఆ పురాణిక్ స్టోరీస్ ఏవైతే ఉంటాయో, ప్రతి గ్రహం వెనకాల ఏదో పురాణాలు ఉంటాయి. ఆ పురాణాలు అన్నీ కూడా డిస్కస్ చేస్తారనమాట ఇందులో. ఇట్స్ వండర్ఫుల్ బుక్. సో నెక్స్ట్ బుక్ ఏంటంటే ఎసోటెరిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ, ఎ ట్రిటైజ్ ఆన్ అడ్వాన్స్డ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ బై బిపిన్ బిహారీ. ఇది ఒక వండర్ఫుల్ బుక్. ఎందుకు వండర్ఫుల్ అంటే ఇది చాలా డీప్గా వెళ్తాడనమాట. ఇక్కడ నుంచి అడ్వాన్స్డ్ బుక్స్ మొదలవుతాయి. ఇది చాలా డీప్గా ఉంటుంది. ఒక గ్రహం ఒక రాశిలో ఉచ్చబడితే, ఎగ్జాల్టెడ్ స్టేజ్లో ఉంటే ఎందుకు ఆ రాశిలో ఎగ్జాల్టెడ్ అవుతుంది, ఎందుకు ఆ స్పెసిఫిక్ నక్షత్రంలో ఎగ్జాల్టెడ్ అవుతుంది, దాని గురించి, అటువంటి డీపర్ మీనింగ్స్ గురించి దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ప్లానెడ్ పేరెంట్హుడ్, అంటే ఆపరేషన్ చేసి బిడ్డలను కంటూ ఉంటారు ఈ మధ్యన. అలాగే ప్రొఫెషన్ అండ్ మ్యారేజ్, అవొకేషన్ అండ్ ఇన్కమ్, మ్యారేజ్ కౌన్సిలింగ్, ఫారెన్ ట్రావెల్, డెస్టినీ ఆఫ్ మ్యాన్, కాంబినేషన్స్ ఫర్ పాపులారిటీ, ఇటువంటి అన్ని కూడా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్లానెటరీ క్యారెక్టరిస్టిక్స్, ఫ్యూచర్స్ ఆఫ్ జాడియాక్ సైన్స్, పంచమహాపురుష యోగాలు, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్, చాలా డీటెయిల్డ్గా చాలా ఇన్ డెప్త్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇట్స్ వండర్ఫుల్ బుక్ అనమాట, ఎసోటెరిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ బై బిపిన్ బిహారీ. సో ఇట్స్ వండర్ఫుల్ బుక్. ఎవరైతే ఈ బుక్స్ అన్ని కూడా చదివి అడ్వాన్స్డ్ లెవెల్ బుక్స్ చదవాలనుకుంటే దిస్ ఇస్ ద బుక్ టు స్టార్ట్ విత్ అనమాట. ఇట్స్ వండర్ఫుల్ బుక్. అలాగే సేమ్ ఆథర్ది మిత్స్ అండ్ సింబల్స్ ఆఫ్ వేదిక్ ఆస్ట్రాలజీ బై బిపిన్ బిహారీ. ఇది కూడా చాలా వండర్ఫుల్ బుక్. ఇదేంటంటే సింబల్స్. ఇప్పుడు వేదిక్ ఆస్ట్రాలజీలో సింబల్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ సన్కి ఒక సింబల్, మూన్కి ఒక సింబల్, జూపిటర్కి ఒక సింబల్, ఇలా ప్రతి ప్లానెట్కి ఒక సింబల్ ఉంటుంది, ప్రతి రాశికి ఒక సింబల్ ఉంటుంది అనమాట. సో ఆ సింబాలిజం వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి అన్న దాని గురించి ఇందులో చెప్తారనమాట. సో అన్ని సింబల్స్ని కూడా డీకోడ్ చేసి చెప్తారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. అగైన్ సేమ్ ఆథర్ అనమాట, బిపిన్ బిహారీ గారు రాసిన బుక్ ఇది. ఇట్స్ వండర్ఫుల్ బుక్. ఓకే, ఆ నెక్స్ట్ వచ్చేసి రాహుకేతు ఎక్స్పీరియన్స్ బై ప్రాష్ త్రివేది. ఇది ఎక్స్క్లూజివ్లీ రాహుకేతువుల గురించి డీటెయిల్డ్గా ఇంకెక్కడ మీకు దొరకదు. రాహుకేతువుల గురించి అర్థం చేసుకోవాలంటే ఏ రాశుల్లో ఎలా ఉంటుంది, రాహుకేతువుల యొక్క తత్వం ఏంటి, వాటి వెనకాల ఉన్న ఫిలాసఫీ ఏంటి,
అలాగే ఏ ఏ రాశుల్లో ఉంటే ఎలా పనిచేస్తాయి ఈ గ్రహాలు, ఏ ఏ హౌసెస్లో ఉంటే ఎలా పనిచేస్తాయి, ఏ ఏ గ్రహాలతో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తాయి, అసలు రాహుకేతువులు ఎవరు, దీని వెనకాల ఉన్న ఫిలాసఫీ, దీని వెనకాల ఉన్న నాలెడ్జ్ అంతా కూడా ఈ బుక్లో ఉంటుంది. ప్రాష్ త్రివేది ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ పర్సన్. ఈయన ఆస్ట్రాలజీయే కాదు, స్పిరిచువాలిటీ, ఫిలాసఫీ ఇలాగ వీటన్నిటి గురించి కూడా చాలా బాగా డిస్కస్ చేస్తారు. చాలా బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అనమాట. కాకపోతే ఈయన కొంచెం అన్కన్వెన్షనల్. ఈయన ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్ముతారు. అంటే భూమి అన్నది ఇలా ఫ్లాట్గా ఉంటుంది. ఇటువంటి కాంట్రవర్షియల్ టాపిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనం మంచిని తీసుకోవాలన్నమాట. నాలెడ్జ్ ఎక్కడుంటే దాన్ని మనం తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ బుక్, రాహుకేతు ఎక్స్పీరియన్స్ బై ప్రాష్ త్రివేది. రాహుకేతువుల గురించి తెలుసుకోవాలనుకుంటే అన్ని గ్రహాలు ఒక ఎత్తు అయితే రాహుకేతువులు మాత్రం ఒక ఎత్తు. ఓకే, దెన్ సేమ్ ఆథర్ ప్రాష్ త్రివేది గారు రాసిన ద బుక్ ఆఫ్ నక్షత్రాస్. నక్షత్రాస్ గురించి నా దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి. కానీ వాటి అన్నిటికన్నా నాకు తెలిసి ద బెస్ట్ బుక్ ఏంటంటే ద బుక్ ఆఫ్ నక్షత్రాస్ అనమాట. ఏ కాంప్రహెన్సివ్ ట్రిటైజ్ ఆన్ ద 27 కాన్స్టలేషన్స్ బై ప్రాష్ త్రివేది. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్ అండి. అసలు మన ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ ఈజ్ బేస్డ్ ఆన్ నక్షత్రాస్, నాట్ జాడియాక్ సైన్స్. రాశుల మీద ఆధారపడింది కాదు. మన వేదిక్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో అది ప్రథమంగా నక్షత్రాలను బేస్ చేసుకుని ఉన్న జ్యోతిష్యం అనమాట. రాశులు తర్వాత వచ్చాయి, ఈ గ్రీక్స్ నుంచి వచ్చాయని చెప్తారు. బట్ నక్షత్రాలు అన్నవి హిందూ. ఎందుకంటే నక్షత్రాల గురించి ఇంత డీటెయిల్డ్గా ఇంకా ఏ ఆస్ట్రాలజీలోని లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకే ఆస్ట్రాలజీలోని నక్షత్రాల గురించి ఇంత డీటెయిల్డ్గా మన వేదిక ఆస్ట్రాలజీలో ఉన్నట్టు ఇంకెక్కడా లేదు. ఇన్ఫ్యాక్ట్ దశా సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వింశోత్తరి దశా సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఆ సిస్టమ్ ఇంక ఎక్కడా ఉండదు. ఏ ఆస్ట్రాలజికల్ సిస్టంలోని కూడా దశా సిస్టమ్స్ అన్నవి ఉండవు అనమాట. ఓన్లీ ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ దశా సిస్టమ్ అన్నది ఉంటుంది. దశా సిస్టమ్ దేని మీద ఆధారపడి ఉంటుంది? నక్షత్రాల మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ నక్షత్రాలు అన్నవి చాలా ఇంపార్టెంట్, రాశుల కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాశుల యొక్క సబ్ డివిజనే నక్షత్రాలు. రాశులు అన్నవి 12 డివిజన్స్ ఆఫ్ జాడియాక్ని 12 డివిజన్స్ చేస్తే మనకి రాశులు వస్తాయి. అదే జాడియాక్ని 27 డివిజన్స్ చేస్తే నక్షత్రాలు వస్తాయి. అదే నక్షత్రాలని ఫర్దర్ డివిజన్స్ చేస్తే మనకి పదాలు వస్తాయి అన్నమాట, నక్షత్ర పదాలు వస్తాయి. సో మొత్తం 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 4 డివిజన్లు చేస్తే 108 పోర్షన్స్ అవుతాయి అన్నమాట. మన జాడియాక్ 108 పోర్షన్స్ కింద డివైడ్ అవుతుంది. అందుకే మనం జపం చేసేటప్పుడు 108 సార్లు చేయమంటారు. 108 అన్నది ఎందుకు చెప్తారంటే 108 సార్లు మనం జపం ఎందుకు చేస్తామంటే ఈ జాడియాక్లో అన్ని డైరెక్షన్స్ని కనెక్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే జాడియాక్ని మనం ఈ 108 డివిజన్స్ చేస్తాం. 27 నక్షత్రాలు, ప్రతి నక్షత్రాన్ని 4 డివిజన్స్ చేస్తే మొత్తం 108 భాగాల కింద విడగొడతాం అనమాట ఈ జాడియాక్ని. సో మనం జపం చేసేటప్పుడు కూడా 108 సార్లు జపం చేయాలని ఇందుకే చెప్తారు. ఓకే, సో ద బుక్ ఆఫ్ నక్షత్రాస్ బై ప్రాష్ త్రివేది, ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. సో ఆ నెక్స్ట్ ఫైనల్ బుక్ ఇంకోటి ఉంది. అది చెప్పే ముందు మీతో ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి షేర్ చేసుకోవాలి. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్. అదేంటంటే నేను ఇందాక చెప్పాను 2009లో నాకు భగవద్గీత అన్నది నాకు ఇంట్రడ్యూస్ అయింది. భగవద్గీత చదవడం మొదలుపెట్టాను. తర్వాత 2012లో నేను పూర్తిగా నేను ఏదైతే చేయాలనుకున్నానో అది విడిచిపెట్టేశాను. ఎందుకంటే అది జరగట్లేదు. నేను ఎంత ప్రయత్నిస్తున్నా ఒకే రకమైన సమస్య మళ్ళీ 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 నా లైఫ్లో రిపీట్ అవుతుంది అనమాట. సో నాకేంటంటే నా గురించి తెలుసుకోవాలనిపించింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదో నా లైఫ్ని ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నట్టు, ఎవరో కంట్రోల్ చేస్తున్నట్టు నాకు అనిపించేది. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఎక్కువ ఆలోచించడం మొదలుపెట్టాను. సో ఆ టైంలో కొంచెం ఆస్ట్రాలజీ, పామ్ హిస్టరీ, న్యూమరాలజీ ఇలా కొంచెం టచ్ చేస్తున్న టైంలో నేను ఆ కెరియర్ని, ఆ ఫీల్డ్ని విడిచిపెట్టి ఐఎమ్ కమింగ్ బ్యాక్ అనమాట. నా నేటివ్ ప్లేస్కి నేను వచ్చేస్తున్నాను. ఇది ఒక ఇన్సిడెంట్. నా నేటివ్ ప్లేస్కి నేను బస్సులో వస్తున్నాను అనమాట. వస్తున్నప్పుడు అంటే అది కంప్లీట్గా అది విడిచిపెట్టి వస్తున్నాను. సో ఆ ప్లేస్కి గుడ్ బై చెప్పేసి నేను వస్తున్నప్పుడు బస్సులో వస్తున్నాను. వస్తున్నప్పుడు నా పక్కన ఒక వ్యక్తి ఉన్నారనమాట. సో ఆయన నాతో మాట్లాడి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో హీ హ్యాపన్స్ టు బీ అన్ ఆస్ట్రాలజర్. ఆయన ఒక ఆస్ట్రాలజర్ అనమాట.
సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను ఎందుకంటే అప్పటి వరకు ఆస్ట్రాలజర్ని నేను కలవలేదు, అసలు ఆస్ట్రాలజీ అంటే పెద్ద అవగాహన కూడా లేదు, ఏదో ఇంటర్నెట్లో కొంచెం చదవడం తప్ప. సో ఆ వ్యక్తితోటి నేను ఇంటరాక్ట్ అవ్వడం, కొంచెం ఆయన నా నక్షత్రాన్ని చెప్పి దాన్ని కొంచెం అనలైజ్ చేసి నాకు కొంచెం చెప్పారనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అది అక్కడితో అయిపోయింది. సో అదే వీక్ మళ్ళీ నా లగేజ్ తెచ్చుకోవడానికి నేను ఈ ఊరు నుంచి మళ్ళీ ఆ ఊరికి నేను ప్రయాణం అయ్యాను, మళ్ళీ బస్సులోనే. కోఇన్సిడెంట్లీ నేను మళ్ళీ అదే బస్సులో వెళ్ళడం జరిగింది. సో నేను కూర్చున్నాను, నా పక్కన ఇంకో వ్యక్తి కూర్చున్నారు. ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఆయన కూడా ఆస్ట్రాలజరే. సో మామూలుగా మాట్లాడినప్పుడు ఆయన కూడా ఆస్ట్రాలజరే అనమాట. సో ఆయన నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. చాలా టైం ఈ ఆస్ట్రాలజీ గురించి డిస్కస్ చేశానమాట. కానీ నాకేమనిపించిందంటే, వెళ్ళినప్పుడు నాతోటి ఒక ఆస్ట్రాలజర్ నా పక్కన కూర్చోవడం, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ నా పక్కన మళ్ళీ ఆస్ట్రాలజర్ రావడం, ఇది ఎందుకో నాకు కొంచెం వియర్డ్ కోఇన్సిడెన్స్ లాగా అనిపించింది అనమాట. ఎన్నిసార్లు జరుగుతుంది అలాగా? సో నాకు కొంచెం వియర్డ్గా అనిపించింది. సో ఆ తర్వాత నేను అదే వీక్లో మళ్ళీ అక్కడి నుంచి నేను ట్రావెల్ చేయవలసి వచ్చింది, మళ్ళీ అదే ప్లేస్ నుంచి మా హోమ్ టౌన్కి ట్రావెల్ చేయవలసి వచ్చింది. సో మళ్ళీ ఐ గాట్ ఇన్ టు ద సేమ్ బస్. సో అప్పుడు నేను అనుకున్నాను అనమాట, ఈసారి కనుక నా పక్కన మళ్ళీ ఆస్ట్రాలజర్ కనుక ఉన్నట్లయితే, కూర్చున్నట్లయితే, నాకు ఈ యూనివర్స్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ మీ సంథింగ్, ఈ యూనివర్స్ నాకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది, ఐ షుడ్ లిజన్ టు ఇట్ అని నాకు అనిపించింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా మళ్ళీ నా పక్కన ఇంకో పెద్ద ఆయన, హీజ్ అన్ వెరీ ఎల్డర్లీ పర్సన్, ఇంకో పెద్ద ఆయన కూర్చున్నారు. ఆయన మళ్ళీ నాతో మాట్లాడినప్పుడు హీఈస్ ఆల్సో అన్ ఆస్ట్రాలజర్, ఆయన కూడా ఆస్ట్రాలజర్. ఇట్ వాస్ షాకింగ్ టు మీ. ఇది నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇది ఎలా సాధ్యం అసలు? నేను ఒకే వీక్లో 3 సార్లు ట్రావెల్ చేస్తే 3 సార్లు కూడా నా పక్కన ఆస్ట్రాలజర్ రావడం అన్నది నాకు చాలా వియర్డ్గా, చాలా స్ట్రేంజ్గా అనిపించింది అనమాట. దెన్ ఐ థాట్, ఓకే, నాకు యూనివర్స్ ఈస్ ట్రయింగ్ టు టెల్ మీ సంథింగ్ అండ్ ఐ హ్యావ్ టు లిజన్, నేను వినాలి అని నాకు అనిపించింది. ఆ టైం నుంచి నేను ఆస్ట్రాలజీ చదవడం మొదలుపెట్టాను అనమాట, ఆస్ట్రాలజీ నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో ఆస్ట్రాలజీ నేర్చుకున్న తర్వాత ఇట్ ఓపెన్ లైక్ ఎ ఫ్లడ్ గేట్ అనమాట. నాకు ఇంకా చాలా సబ్జెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టింది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆస్ట్రాలజీ డీప్గా వెళ్తామో ఇది చాలా సబ్జెక్ట్స్ని కనెక్ట్ చేస్తుంది. ఫిలాసఫీ, స్పిరిచువాలిటీ, క్వాంటమ్ మెకానిక్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ క్వాంటమ్ మెకానిక్స్. ఈ క్వాంటమ్ మెకానిక్స్ అన్నది, ఈ సబ్జెక్ట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. క్లోజ్గా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆస్ట్రాలజీ, క్వాంటమ్ మెకానిక్స్, న్యూరో సైన్స్, ఈ మూడిటికి మధ్యన ఏదో ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం కనుక మనం డీకోడ్ చేసినట్లయితే ఈ 3 సబ్జెక్ట్స్, ఆస్ట్రాలజీ, క్వాంటమ్ మెకానిక్స్, న్యూరో సైన్స్. ఆస్ట్రాలజీ డీల్స్ విత్ ప్లానెట్స్, ఈ గ్రహాలు, వీటన్నిటి గురించి కూడా ఆస్ట్రాలజీ డీల్ చేస్తుంది. న్యూరో సైన్స్ ఏంటంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, మన కాన్షియస్నెస్ ఎలా పనిచేస్తుంది అన్నది న్యూరో సైన్స్. క్వాంటమ్ మెకానిక్స్ ఏంటంటే అసలు రియాలిటీ అంటే ఏంటి. క్వాంటమ్ మెకానిక్స్ మనకి ఏం చెప్తుందంటే రియాలిటీ ఎగ్జిస్ట్ ఓన్లీ వెన్ యూ లుక్ ఎట్ ఇట్. అంటే రియాలిటీ అన్నది లేదట. మనం ఎప్పుడైతే మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తామో రియాలిటీ అన్నది క్రియేట్ అవుతుందట. అంటే రియాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేయట్లేదు, మనం కాన్షియస్గా అబ్జర్వ్ చేయడం వల్ల మన కాన్షియస్నెస్ రియాలిటీని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి క్వాంటమ్ మెకానిక్స్ చెప్తుంది. ఇది చాలా డీపర్ సబ్జెక్ట్. ఓకే, దీని గురించి నేను డిఫరెంట్ వీడియో చేస్తాను. సో ఈ క్వాంటమ్ మెకానిక్స్, న్యూరో సైన్స్, ఆస్ట్రాలజీ, ఇంకా ఈ క్లాసికల్ ఫిజిక్స్ ఏదైతే ఉందో, ఈ 4 సబ్జెక్ట్స్కి మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ను కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనకి మొత్తం ఈ క్రియేషన్లో ఉన్న సీక్రెట్స్ అన్నీ అర్థమవుతాయని నా అభిప్రాయం. అండ్ ఫైనల్లీ లాస్ట్ బుక్ ఏంటంటే బృహత్ పరాశర హోర శాస్త్ర. ఇదొక అద్భుతమైన బుక్ అంటే దిస్ ఇస్ ద బైబిల్, దిస్ ఇస్ ద భగవద్గీత ఆఫ్ ఆస్ట్రాలజీ అనమాట. ఇప్పుడు చెప్పిన అన్ని బుక్స్కి కూడా విత్తనం ఇదే, అన్ని బుక్స్ కూడా దీంట్లోంచి వచ్చినవే. సో దీంట్లో మనం ఫస్ట్ ఈ బుక్ కనుక చదివితే మనకేం అర్థం కాదు. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే ఒక రకమైన కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పలానా గ్రహం పలానా రాశిలో ఉంటే ఒక పాము కాటుకు గురై చనిపోతాడు, ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇదొక కోడ్ లాంగ్వేజ్. దాని వెనకాలన్న డీపర్ మీనింగ్ని మనం అర్థం చేసుకోవాలి. దీని కనుక మనం గుడ్డిగా నమ్మినట్లయితే చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ బుక్. ఓకే, సో ఇది 2 వాల్యూమ్స్లో ఉంటుంది, వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2. సో ఇది
అందరి దగ్గర ఉండవలసిన బుక్, కానీ దీని నుంచి నేర్చుకోవడం అన్నది కొంచెం కష్టం. ఫస్ట్ ఈ బుక్స్ అన్ని చదివి దాని తర్వాత రిఫరెన్స్కి ఈ బుక్ అనమాట. ఇందులో అన్ని కాన్సెప్ట్స్, ఆస్ట్రాలజీలో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కూడా ఇందులో ఉంటాయి. దశల నుంచి, రాశుల నుంచి, గ్రహాల నుంచి అన్నీ కూడా కోడెడ్ లాంగ్వేజ్లో ఉంటుంది అనమాట. దీన్ని డీకోడ్ చేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ బుక్స్ చదవడం ద్వారా ఈ బుక్ని అర్థం చేసుకునే నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఇది చాలా డీప్ బుక్. ఇంకో ఇంట్రెస్టింగ్ బుక్ ఏంటంటే ద ఆర్ట్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఏన్షియంట్ హిందూ ఆస్ట్రాలజీ బై జేమ్స్ బ్రాహా. ఇది చాలా పెద్ద బుక్, ద బ్లూ బుక్. సో ఈ బుక్లో ఉన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇది ఒక గురు శిష్యుల మధ్యన జరిగే సంభాషణ. ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేస్తారు. కాకపోతే ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ అ సంభాషణ అనమాట. ఇట్స్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ అ టీచర్ అండ్ స్టూడెంట్. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలను అన్నిటిని కూడా రికార్డ్ చేసి ప్రింట్ చేసిన బుక్ అనమాట. సో మీరు ఒక గురువు దగ్గర నేర్చుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే, ఈ రోజుల్లో మనకి గురువులు ఎవరో దొరకరు కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే ఈ బుక్ కనుక చదివినట్లయితే ఒక గురువు నుంచి నేర్చుకుంటున్న ఒక ఫీల్ కలుగుతుంది అనమాట. ఇది చాలా కాన్వర్జేషన్ స్టైల్లో ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా చదవగలుగుతాం. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి అర్థం అవుతాయి. సో ఈ బుక్స్ అన్ని చదివిన తర్వాత ఈ బుక్ చదవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, ఒక కాన్వర్జేషన్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఈజీగా చదవచ్చు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. ఈ వీడియోలో నేను నాకు నచ్చిన బుక్స్ని నేను కవర్ చేశాను. ఇంకా చాలా బుక్స్ ఉన్నాయి, కానీ ఈ బుక్స్ చాలా మంచి బుక్స్, చాలా ఉపయోగపడే బుక్స్ అనమాట. నేర్చుకోవడానికి ఒక బిగినర్కి నేర్చుకోవడానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో మనం ఆస్ట్రాలజీతో పాటు ఫిలాసఫీ కూడా నేర్చుకోవాలి. ఉట్టి ఆస్ట్రాలజీ నేర్చుకుని ఈ గ్రహాల గురించి తెలుసుకుని లైఫ్ గురించి తెలుసుకోకపోతే మనకి ఉపయోగపడదు. సో ఆస్ట్రాలజీ ఎంత ఇంపార్టెంటో ఫిలాసఫీ కూడా అంతే ఇంపార్టెంట్. అలాగే సైంటిఫిక్గా కూడా మనం అర్థం చేసుకోవాలి, సైన్స్ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఆస్ట్రాలజీ, ఫిలాసఫీ, సైన్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటే యూ ఇవాల్వ్ యాజ్ ఎ పర్సన్. మనకి ఒక అభివృద్ధి చెందడానికి, మనం ఇవాల్వ్ అవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే consider subscribing to this channel, and thank you so much for watching. Keep watching Think Astro. Thank you.